కష్టం ఏమీ లేకుండా నిమిషాల్లో అయిపోయే చికెన్ ఫ్రై పప్పుచారు బ్యాచిలర్స్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు బ్యాచిలర్ పిల్లలకు ఏ విధమైన కష్టం లేకుండా వాళ్ళ అమ్మ చేతి వంట తిన్నట్టే ఈజీగా ఏ విధమైన మసాలాలు లేకుండా చికెన్ ఫ్రై పప్పుచారు వేసుకొని కడుపు నిండా తినేట్టుగా చెప్తాను మీకు. హాఫ్ అన్ అవర్లో అయిపోద్దండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది 1/2 కిలో చికెన్, ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. తీసుకురాగానే 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా మంచిగా కలిపి మంచిగా వాష్ చేసి తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక 4-5 సార్లు వాష్ చేసినండి. ఇది లాస్ట్ వాషింగ్, ఇంకా అయిపోయింది వాష్ చేయడము. అంత నీళ్ళన్నీ పిండేసి మనం ఏ గిన్నెలో అయితే కూర వండుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, చిన్న స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిన్న స్పూన్ మెంతిపిండి, 2 పెద్ద గంటెల మంచి నూనె పోసుకోవాలి. ఆయిల్ మీ ఇష్టము, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తక్కువైనా పోసుకోవచ్చు. కానీ వంటకం బ్యాచిలర్స్ కోసం కాబట్టి ఎంత పోసుకున్నా కూడా ఏం కాదు. ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా చికెన్లో వేసేసుకోవాలి. బౌల్ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికొకటి కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ కనుక ముందే చేసి పెట్టుకున్నా లేకుంటే నైట్ చేసి పెట్టుకున్నా తొందరగా అయిపోతుంది అండి. కలపడం అయిపోయింది, మూత పెట్టేసి కనీసం ఒక అరగంట అన్న పక్కకు పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కుక్కర్లో పెట్టినండి. విజిల్ వస్తుంది చూడండి, 1 విజిల్ సరిపోతుంది. కుక్కర్ చల్లారేలోగా రైస్ పెట్టుకుందాము. ఈ బౌల్తో 2 బౌల్స్ రైస్ పోస్తున్నా. వాటిని నీట్గా చెరిగేసి రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో పోసుకొని వాష్ చేసుకొని రైస్కి సరిపడా వాటర్ అంటే 1:2 4 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టి రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. అన్నం అయ్యేలోగా మన కూర పప్పుచారు 2 అవుతాయి. చికెన్ మ్యారినేషన్ చేసి దాదాపు 1 అవర్ అయింది. మంచిగా మ్యారినేషన్ అయింది చూడండి. అన్నీ హోమ్ మేడే కాబట్టి చాలా హెల్దీ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఎందుకంటే కడాయి వేడి కావాలి కదా. కుక్కర్ కూడా చల్లారిపోయింది. మూత ఓపెన్ చేద్దాము. చూడండి, పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయింది. 1 విజిల్ పెట్టినాము, అయినా కూడా నా కుక్కర్ కెపాసిటీ 1 విజిల్కి ఉడుకుతుంది. మెత్తగా ఉడికింది చూడండి. ఒకసారి స్పూన్తో పప్పు అంతా మెదుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల హోమ్ మేడ్ సాంబార్ పొడి వేస్తున్నా. 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, చిన్న స్పూన్ గరం మసాలా వేసుకొని అన్ని కలుపుకోవాలి. ఒకసారి మూత తీసి చికెన్ కూర చూద్దాము. కూర ఉడకబట్టింది. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసుకొని మూత పెట్టుకొని కూర అంతా అయిపోయేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ పోయాం కాబట్టి. పప్పుచారులో 1/2 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నా. నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి పప్పులో పోసి, ఇది పూర్వకాల పద్ధతి అండి. దీంట్లో మనం కూరగాయ ముక్కలు ఏమి వేయకున్నా కూడా పప్పుచారు చాలా బాగుంటుంది. సరిపడా వాటర్ పోసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ గిన్నెను పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసుకొని ఈ స్టవ్ మీద పప్పుచారు పెట్టి ఒకసారి మంచిగా కలుపుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. పోపులు వేసిన దానికన్నా ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టినా. హై ఫ్లేమ్ పెడితే మటుకు స్టవ్ వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే పొంగిపోతుంది అంతా. ఇది ఇప్పుడే తెంపుకొచ్చిన మా చెట్టు కరివేపాకు అండి. ఒక 4-5 రెబ్బల కరివేపాకు తెంపి నీట్గా కడుక్కొని కాడలే సాంబార్లో వేస్తున్నా. అట్లా వేస్తే దాని ఫ్లేవర్ అంతా సాంబార్ పట్టుకొని చాలా బాగుంటుంది. చికెన్ పొయ్యి మీద పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా కలపలేదు. ఒకసారి మూత తీసి స్పాచులా తీసుకొని కూర అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట మటుకు సిమ్లోనే ఉంచుకోవాలి. చికెన్లో వచ్చే వాటర్తోనే ఉడకాలి, చుక్క నీళ్ళు కూడా పోయొద్దు. ఉడుకుతున్న సాంబార్లో 1 టీ స్పూన్ బెల్లం వేస్తున్నా. బెల్లం మటుకు కంపల్సరీ వేసుకోవాలండి, లేకుంటే అస్సలు బాగుండదు సాంబారు. మళ్ళీ ఒకసారి చికెన్ ముద్ద చూద్దాము. చూడండి, మంచిగా ఉడికిపోయింది దాదాపుగా. మ్యారినేషన్ చేస్తే తొందర ఉడుకుతుంది. ఒకసారి అంతా మంచిగా కలిపి ఒక 4 రెబ్బల కరివేపాకు తుంచుకొని చికెన్లో వేసుకోవాలి. కరివేపాకు టేస్ట్తోని చాలా బాగుంటుంది. ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికితే అయిపోద్దండి కూర. సాంబార్ కూడా అయిపోయింది, మంచిగా మసిలింది. ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాము. కుక్కర్ను పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసి ఈ స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని
దాంట్లో ఒక 4-5 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగింది, పోపు వేసిన క్లిప్ మిస్ అయింది. పోపులో కొద్దిగా సాంబార్ పోసి దాన్ని కుక్కర్లో పోస్తున్నా. గుమగుమలాడే సాంబార్ రెడీ. ఇప్పుడు ఒక్కసారి చికెన్ చూద్దాము. చికెన్ కూడా అయిపోయింది, మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్, నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటా నెయ్యి. ఆయిల్ కూడా ఎక్కువ వేసిన, కానీ కొంచెం నెయ్యి వేస్తే నెయ్యి ఫ్లేవర్తో బాగుంటుందని వేసిన. ఇంకా అయిపోయిందండి, మూత పెట్టేస్తున్నా. ఏ కష్టం లేకుండా నిమిషాల్లో అయిపోయే చికెన్ రెడీ. లంచ్ టైం అయిందండి, వడ్డించుకుంటున్నా. ముందుగా కూర పెట్టుకోవాలి కదా, కూర పెట్టుకుంటున్నాను. మనం మసాలాలు ఏమి వేయకున్నా కూడా మంచి స్మెల్ వస్తుందండి. రైస్ పెట్టుకుంటున్నా. సాంబార్లో కరివేపాకు కాడలేయడం మూలంగా మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమ స్మెల్ వస్తుంది. ఈ రోజైతే చికెను సాంబారు రెండు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయండి, అంతా బాగున్నాయి. నేను తిన్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి నేను మీకు టేస్ట్ చెప్పగలుగుతున్నా. అన్నము సాంబారు అన్నీ కాలుతున్నాయి, వేడి వేడిగా ఉన్నాయి బాగా, ఇప్పుడే అయినాయి అన్నీ. అన్నంలో ఒక స్పూన్ సాంబారు పోసుకున్నా. చికెన్ అయితే కలుపుకోవడానికి రాదండి, సాంబారు నంజుకోవడం కోసమే చేసిన, ఫ్రై చేసినందుకోసమే. ఇట్లా చేస్తే మా హస్బెండ్కి చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ ఇట్లనే ప్రిఫర్ చేస్తా. చపాతీలు పూరీలు చేసుకుంటే మటుకు కొంచెం లిక్విడ్ లాగా చేస్తా. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నానండి. అసలు చికెన్ అయితే ఎంత సాఫ్ట్గా మెత్తగా టెండర్గా నోట్లు వేసుకుంటేనే కరిగిపోయేంత మంచిగా ఉందండి. శ్రావణ మాసం తర్వాత ఫస్ట్ టైం తింటున్నాము. పిల్లలకైతే ఈజీగా చేసుకోవచ్చు. ఓ విపరీతమైన మసాలాలు, కొబ్బరి పొళ్ళు, కాజులు అవన్నీ వేయకుండా ఈజీ ప్రాసెస్, మంచి కడుపు నిండా తినచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే నేను వేసే వీడియోలన్నీ వస్తాయి. వీడియో మొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్.